अच्छा है, अच्छा है, अच्छा है। ఫలించి రక్షించుటకు పావనాత్ముడాయనే. अच्छा है, अच्छा है, अच्छा है। ఫలించి రక్షించుటకు పావనాత్ముడాయనే. अच्छा है, ఫలించి రక్షించుటకు పావనాత్ముడాయనే. अच्छा है, अच्छा है, अच्छा है, अच्छा है। ఆయన ఇచ్చిన వాక్యములకు హాయి కలిగి ఉండును. अच्छा है, పోయి చూసి వద్దామంటే చాలా దూరము. अच्छा है, अच्छा है, अच्छा है, अच्छा है। जगदगा मेरी नट धन्य रूपुडायने। अच्छा है, अच्छा है। मेरा लेनी गोरा पापा पार पशुड़ा। अच्छा है, अच्छा है। దేవునికి పాపులకు అంతే దూరము. अच्छा है, अच्छा है। अच्छा है, अच्छा है। अच्छा है, अच्छा है, अच्छा है। गट्टी टच गट्टी टच टच। हाँ परमात्मा। अच्छा है, अच्छा है, अच्छा है। अच्छा है, अच्छा है, अच्छा है। अच्छा है, अच्छा है, अच्छा है। అబ్రహాము దేవుడు ఆది అంతరైకుడు. అబ్రహాము దేవుడు ఆది ఆయన ఇచ్చిన వాక్యములకు హాయి కలిగి ఉండును. अच्छा है, अच्छा है। దండిగా ఇది వాక్యదాన్ని చెప్పండి. దండిగా ఇది వాక్యదాన్ని చెప్పండి. अच्छा है, अच्छा है, अच्छा है। ప్రయాస పాడు ప్రజల పురము దూత గానము భూమి నిలబడి రెండు వేల వర్షములు గతిలో సంపూర్ణ శాంతి దేవాది దేవుడు ఇచ్చిన ఈ గొప్ప సమయాన్ని బట్టి
దేవాది దేవునికి వందనాలు చెల్లించుకొని వచ్చిన మీ అందరికి కూడా నిండు వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. ఈరోజు మనకి ఇచ్చిన లేఖన భాగముగా లూకాసు వార్త 2వ అధ్యాయము 25 నుంచి 38 వచనాలు. అమ్మాయి రెండు ఎవరన్నా అర్థమండి. లూకాసు వార్త 2వ అధ్యాయము 25 నుంచి 38 వచనాలు. లూకాసు వార్త 2వ అధ్యాయము 25వ వచనం నుంచి ఇలా రాయబడి ఉన్నది. యెరూషలేమునందు సూర్యుడు ఒక మనుషుడు నేను, అతడు నీతిమంతుడును భక్తిపరుడునై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభువు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందుడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మవశుడే అతడు దేవాలయానికి వచ్చును. అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోకి తీసుకుని వచ్చినప్పుడు అతడు తన చేతులతో ఆయనను ఎత్తుకొని దేవుని స్తుతించు ఇట్లనెను, నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసుని పోనిస్తున్నావు. అన్ని జనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కనులారా చూచితిని. ఏసేపును ఆయన తల్లియు ఆయనను గూర్చి చెప్పబడిన మాటలను విని ఆశ్చర్యపడింది. సుమయోను వారిని దీవించి, ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడినట్లు ఇశ్రాయేలులో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమింపబడి ఉన్నాడు. మరియు నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవునని ఆయన తల్లి అయిన మరియతో చెప్పెను. మరియా అషేరు గోత్రికురాలను పనుయోలు కుమార్తెనైన అన్నా అని ఒక ప్రవక్త ఉండెను. ఆమె కన్యత్వం మొదలు 7 ఏళ్ల పెనిమిటితో సంసారం చేసి బహుకాలము గడిచినదై 24 సంవత్సరములు విడవరాలై ఉండి దేవాలయమును విడవక ఉపవాస ప్రార్థనలతో రేయింబవళ్ళు సేవ చేయుచుండెను. ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుతున్న వారందరితో ఆయనను గూర్చి మాట్లాడుచుండేది. అంతటా ఇంత పడి ఉంటుంది. ప్రియ దేవుని సంగమా గురిలారా, చదువుకున్న లేఖన భాగంలో ఇక్కడ 2 వ్యక్తులను మనకు గుర్తు చేస్తున్నారు. అన్న, సుమయోను ఇద్దరిని కూడా. మరి యేసుక్రీస్తు వారు పుట్టుక అనేది మరి లోకానికి ఎంతగానో పాత్రమైన కాలంలో ఎన్నో లేఖనాల ద్వారా తెలియజేయబడిన సందర్భంలో మరి అన్న, సుమయోను ఇద్దరు కూడా మరి ఆ మెస్సియా రాక కొరకు ఎదురు చూచేవారిగా ఉన్నారు అనడానికి నిదర్శనము ఈరోజు ఈ లూకాసు వార్తికుడు 2వ అధ్యాయం ద్వారా మనకి 25 నుంచి 38 వచనాల్లో మనకు గుర్తు చేస్తున్నాడు. ఎందుకనగా ఆ మెస్సియా వచ్చేంత వరకు కూడా మేము ఎదురు చూసేవారిగా ఉంటామని తీర్మానం చేసుకున్నారు. అలా ఇది అవుతుందా? మరి వృద్ధాప్య ఛాయల ద్వారా మరణానికి ప్రాప్తులుగా అయ్యే మనందరం కూడా మరి ఆయన ఎప్పుడు వస్తాడు? వీరిద్దరు కూడా వృద్ధాప్యం ఉన్నవారే. అయినా కానీ యేసుక్రీస్తు వారు వచ్చేంత వరకు కూడా మేము ఎదురు చూస్తాం. ఆయన మేము కనులారా చూడాల్సిన విధానంలో మేము ఖచ్చితంగా ఆయన చూడగలము అనే తీర్మానంతో ఈరోజు అన్నా, సుమయోను ఇద్దరి యొక్క జీవిత విధానాలను నాకు గుర్తు చేస్తున్న సందర్భం. మనకి కొన్ని రోజుల నుంచి అన్ని గీతాలు వస్తున్నాయి కదా. మరియ గీతము, ఎలిజబెత్ గీతము, జగయ్య గీతము. ప్రియరా, మరి ఈరోజు అన్నా, సుమయోను యొక్క ప్రవచన గీతాన్ని ఈరోజు మనకు గుర్తు చేస్తున్న సందర్భం. ఎందుకంటే వారు పరిశుద్ధాత్మ వేషముతోటి ఆ లోకరక్షణగా జన్మించిన యేసుక్రీస్తు వారి గురించి ఎంత గొప్పగా వారు ప్రవచించారో మనం గుర్తు చేస్తున్న సందర్భం. అదే ఈరోజు ఇక ముందుగా సుమయోను చూసినట్టయితే చూడండి, అక్కడ 25వ వచనంలో యెరూషలేము నందు సుమయోను ఒక మనుష్యుడుండెను. అతడు నీతివంతుడును భక్తిపరుడై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టేవాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణం పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండేను. చూసారా, యేసుక్రీస్తు వారు చూసేంత వరకు కూడా నాకు మరణము రాదు అని తీర్మానం చేసుకున్నాడు. అంటే ఎలాంటి నిరీక్షణ, ఎంత గొప్ప నిరీక్షణతో ఉన్నాడో ఇది సుమయోను జీవితాన్ని మనం గుర్తు చేస్తున్నాడు. అంటే ఈ యొక్క లేఖన భాగాన్ని మనం గుర్తు చేసుకున్నట్లయితే ఏమిటి అక్కడ ఫలించిన నిరీక్షణ అనే అంశం. ఈరోజు అంశం ఏంటి? ఫలించిన నిరీక్షణ. అంటే యేసుక్రీస్తు వారు రాక కొరకు ఎదురు చూస్తూ ప్రాణం కూడా నా ప్రాణం పోదు,
నేను మరణం కాను అని తీర్మానం చేసుకున్న సందర్భం. అంటే దేవుల్లో ఎంత విశ్వాసం కలిగిన సుమయోను మా దేవాలయంలో పరిచర్య చేసేవాడిగా ఉన్నాడు. చూడండి వాడు ఎంత దీవెనకరమో, దేవుని ఆలయంలో పరిచర్య చేసేదో నా బాధ్యత అని స్వీకరించే గొప్ప వ్యక్తులు ఈరోజు మనం గుర్తు చేస్తున్నాడు. అది దేవుడు అనుగ్రహించిన గొప్ప సేవ అని తెలుసుకుని వారు సేవ చేస్తున్నారు. కానీ ఇప్పుడు మనం చాలా మంది కూడా నేనెందుకు చేయాలి, చాలా మంది కూడా అదే అనుకుంటారు కదా, నేనెందుకు చేయాలి, దేవాలయ విషయంలో కానీ దేవుడి పనుల విషయంలో నేను ఎందుకు చేయాలి అనే ఆలోచన చాలా మంది కూడా ఉంటున్న విధానం. మరి ఆనాడే మన దేవాలయంలో, ఇస్రాయేల్ దేవాలయంలో సుమయోను చేసిన గొప్ప సేవ, వృద్ధాప్యం నుండి కూడా దేవుని సేవ చేస్తున్నాడు. ఏ విధమైన ఆశతో కాదు, ఏ విధమైన డబ్బుతో కాదు, నేను ఊరికి ఎందుకు చేయాలి కదా. ఈరోజు ఎంతో మంది ఆ మాట అంటుంటారు. మరి దేవుని సేవ చేసే విధానంలో నేను డబ్బు తీసుకొని సేవ చేసే విధానం అనేది అస్సలు మంచిది కాదు. అది దేవునికి సేవ చేసే విధానంలో లేరు అంటానికి నిదర్శనాలు అవి కూడా. దేవుడి పని ఏ కార్యమైనా కానీ ఉచితంగా చేసే వారుగా ఉండాల్సిన బాధ్యతను మళ్ళా గుర్తు చేస్తున్నారు. అందుకనే ఆ దేవుని నిర్మాణ విషయాలలో ఆ సిమెంట్ మేస్తులు కానీ, పెయింట్ మేస్తులు కానీ, కాఫీ మేస్తులు కానీ అందరూ కూడా చాలా మంది ఏం చేస్తారా, మీరందరూ కూడా ఆ పనులు చేస్తున్నారు కనుక ఉచితంగా చేయండి అనే బోధ ఎందుకు చేస్తుంది? మా దేవుని ప్రణాళికలో అది ఒక భాగమే. ఇన్ని సంవత్సరాల నుంచి వారు చేస్తున్న ఆ యొక్క పని మరి దేవుని సేవ కొరకు చేయాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. దాని ద్వారా వారికి ఎన్నో పనులు వస్తాయి, ఎంతో చక్కగా దీవించబడతారు. కాబట్టి దేవుని విషయంలో, దేవాలయం కట్టడం విషయంలో కానీ, దేవుల్లో పరిచయం చేసే విషయంలో కానీ ఎవరు కూడా ఒత్తులు వేసుకోకూడదు. నేనే ఎందుకు చేయాలనే మాట కూడా అనుకోకూడదు. మరి సుమయోను అంత గొప్ప విధానంలో సేవ చేస్తున్నాడు కనుకనే ఎంత ధన్యకరమైన విధానం అనగా యేసుక్రీస్తు స్వయంగా మరియా యేసు ఇద్దరు కూడా మరి యేసుక్రీస్తు వారిని ఎత్తుకొని తీసుకొచ్చారు అక్కడికి. అది దేవుని ప్రణాళిక, అంతేగాని ఏదో వారు ఆచార ప్రకారంగా వచ్చారు అంటానికి కాదు. యెహోవా దేవుని ద్వారా ముందుగానే ఈ ప్రణాళిక ద్వారా సుమయోను ఖచ్చితంగా యేసుక్రీస్తు వారిని చేతులతో ఎత్తుకోవాలి అని ఇక్కడ చూడండి. పైన 22వ వచనం చదవండి. మోషే ధర్మశాస్త్రం చొప్పున వారు తమను శుద్ధి చేసుకుని దినములు గడిచినప్పుడు ప్రతి తొలిచూలు మగపిల్ల ప్రభువుకు ప్రతిష్ఠ చేయబడవలను అని ప్రభువు ధర్మశాస్త్రమును రాయబడినట్టు ఆయనను ప్రభువుకు ప్రతిష్ఠించినట్టును ప్రభువు ధర్మశాస్త్రమందు చెప్పబడినట్లు గొవ్వల జతమైనను 2 పావురత్తులైనను బలిగా సమర్పించినట్టును వారు ఆయనను యెరూషలేమునకును తీసుకుని పోయిరి. చూడండి, అక్కడ సుమయోను భక్తులు ఎదురు చూస్తున్నాడు. ఆయన చేతులు గుండా యేసుక్రీస్తు వారిని ఎత్తుకోవాలి. అది ముందుగానే దేవుడు ప్రవచించిన లేఖన భాగం అన్నట్టే జరిగింది. ఆ సమయంలో ఆ సుమయోను ఎంత గొప్పవాడిగా ఉన్నాడో చూడండి. అతడు నీతివంతుడును భక్తిపరుడై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. చూసారా, ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టేవాడు. ఇశ్రాయేలు జనాంగము రక్షించబడాలి, ఆ ఆదరణ కొరకు ఎదురు చూసేవాడిగా ఉన్నాడంటే అర్థమైతే యేసుక్రీస్తు వారు రాబోతున్నాడు. ఆయనే లోక రక్షకుడు, ఆయనే లోక రక్షకుడు. కాబట్టి ఆయన ద్వారానే ఇశ్రాయేలు జనాంగంతో ఆదరణ పొందుతారని ఆ గొప్ప మాటలు పలికిన విధానం. మరి పరిశుద్ధాత్మ అతని మీద ఉండేను. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణం పొందడని అతనికి పరిశుద్ధాత్మ విషయం బయలుపరచబడి ఉండారు. ఆత్మావిషుడై అతడు దేవాలయంలోనికి వచ్చాను. అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జయించుటకు తల్లిదండ్రులు శిష్యులైన యేసును దేవాలయంలోనికి తీసుకుని వచ్చినప్పుడు అతడు తన చేతులలో ఆయనను ఎత్తుకుని దేవుని స్తుతించు ఇట్లనను. ఎంత బాధ్యత! ఆమె ఎదురు చూస్తున్నా యేసుక్రీస్తు వారిని స్వయంగా చేతులతో ఎత్తుకున్నాడు. చేతులు ఎత్తుకున్నాడంటే ఎంత గొప్ప బాధ్యత పొందుకున్నాడో. ధరించాడు, జన్మ ధరించిపోయిన ధన్యత అయిపోయిందని సంతోషముతో ప్రవచన గీతాన్ని పలికాడు సుమయోను. ఇక పరిశుద్ధాత్మ విషయం లోపల నుంచి ఎంతగా పలికింది. యేసుక్రీస్తు నా చేతులతో ఎత్తుకున్నాను నేను. ఈరోజు మనందరం కూడా ఎత్తుకున్న వారమే కాదా? అమ్మా, ఎందుకని యేసుక్రీస్తు వారు లోకానికి వచ్చింది ఎవరి కొరకు? మనందరి కొరకే. ఆయన జన్మించింది ఎవరి కొరకు? మన కొరకే. కాబట్టి ఈరోజు ఆయన మన కొరకు, మన పాప జీవితాన్ని రక్షించడం కొరకే లోకానికి ధనావతారిగా మనుషులుగా జన్మించి మనతో సహజీవన చేసిన వాడు. ఎందుకంటే మనకి బంధువే కదా. అందుకని మత్తయి సువార్త 1వ అధ్యాయంలో ఆ బంధుత్వాన్ని తెలియజేస్తూ
చెప్పబడిన విధానం. అంటే మనం అక్కడి నుంచి వంశ ప్రణాళికలో మనందరం కూడా వంశవాళ్ళలో ఉన్నవారమే కాబట్టి రక్త సంబంధికుడే యేసుక్రీస్తు వారు మనవాడే. కాబట్టి ఈరోజు సుమియోను చేతుల మీద ఎత్తుకున్న గొప్ప సంఘటన మనందరం కూడా ఎత్తుకున్న వాళ్ళ కింద లెక్కే. కాబట్టి ఈరోజు ఆ సుమియోను ఎంతగా ఆ పరిశుద్ధాత్మవేశము ఏ విధంగా అప్పటితో పలికించింది అలాగే చూడండి. అక్కడ నాథా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసులు పూరించున్నావు. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారి చేతులు ఎత్తుకున్నాడో సమాధానం, ఈ లోకంలో సమాధానం లేని ఈ సమాధానము ఆయన ద్వారా వచ్చింది అని అతను నోటి నుంచి పలికిన సందర్భం. ఆ తర్వాత అండి, అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను నీ ప్రజల ఇశ్రాయేలులకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచితిని. చూసారా మా ఎప్పుడు చూసాడా? యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత కదా శిలువ బలియాగం అర్పించుకున్న తర్వాత రక్షించబడింది మనం. కానీ ఇక్కడ సుమియోను ముందుగానే పలుకుతున్నాడు, నీ రక్షణ నేను కన్నులారా చూశాను, నువ్వు రక్షించే ఆ రక్షణ నేను కన్నులారా చూశాననే సందర్భాన్ని పలుకుతున్నాడు ఇక్కడ. ప్రియారా, అంటే నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచితిని. యేసేపును ఆయన తల్లియు ఆయన గురించి చెప్పబడిన మాటలను దీన్ని ఆశ్చర్యపడ్డారు. యేసేపు మరియు కూడా ఆశ్చర్యపడ్డారు. ఏమిటి ఇంత గొప్పగా ప్రవచిస్తున్నాడు, సుమియోను నోట్లో ఇంత గొప్ప మాటలు ఎలాగొస్తున్నాయి? ఆశ్చర్యపోయారు ఆ సమయంలో. చూసారా, మా పరిశుద్ధాత్మావేశంతో ఉన్న ప్రతి వారు కూడా పరిశుద్ధాత్మ వరం పొందుకున్న అందరూ కూడా ఇలాంటి గొప్ప ప్రవచనాలు పలికే వారిగా ఉండాల్సిన బాధ్యత ఈ రోజు మనకుంది. కానీ మన నోట్ నుంచి ఏమొస్తున్నాయి? మా బూతులు, లేకపోతే సరస్వక్తులు, లేక ఎదుటి వాడిని దూషించడాలు, ఇవి మన నోట్ నుంచి పలుకుతున్నాయి. మరి పరిశుద్ధాత్ముడు మనలో ఎలాగ పనిచేస్తున్నాడు అనేది ఒకసారి ఆలోచన చేసుకుంటే మా క్రైస్తవులుగా మనందరం కూడా మన నోట్ నుంచి పలికే మాటలు తీయదనంగా ఉండాలి. కానీ ఎదురు వాడిని శపించే మాటలు కానీ, దూషించే మాటలు కానీ, అసూయతో మాట్లాడే మాటలు మనలోంచి రాకూడదు. అది ఈరోజు మనందరం పొందుకునే బాధ్యతే. మా పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు కదా, ఉన్నప్పుడు నీ నోట ఎందుకు వస్తున్నాయి ఆ మాటలు? దూషణ మాటలు ఎందుకు వస్తున్నాయి? ప్రియమరా, అదే ఇక్కడ ఈరోజు మనం గుర్తు చేస్తున్నాడు. కాబట్టి అక్కడ సుమియోను వారిని దీవించి చూడండి ఎంత గొప్ప మాటలో, ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపరుచినట్లు ఇశ్రాయేలులో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమింపబడి ఉన్నాడు. మరియు ఈ హృదయంలోకి ఒక ఖడ్గం దూసుకెళ్ళిపోవని ఆయన తల్లి అయిన మరియతో చెప్పాను. ఎంత గొప్ప ప్రవచనం ఈరోజు సుమియోను ద్వారా దేవుడు పలికించాడు. ప్రియాదులరా, ఇంకొక వ్యక్తి ఎవరు అక్కడ? అన్న అనే స్త్రీ, పురుషుడు స్త్రీ, చూడండి ఇద్దరు కూడా ఎందుకు ఈరోజు గుర్తు చేస్తున్నాడు? దేవుడు ఇద్దరు కూడా సమానమే. కాబట్టి స్త్రీ దేవుని వాక్యం చెప్పకూడదనే మాటలు, మా దేవుని మాటలు పలకూడదనే మాటలు కానీ కొంతమంది ఇంకా ఇప్పుడు కూడా వస్తున్నాయి. మా స్త్రీలు ఖచ్చితంగా దేవుని వాక్యమే ఈరోజు చెప్తున్నారంటే మా ఏంటది? దేవుని వాక్యం చెప్తున్నారు. కాబట్టి కొంతమంది అంటున్నారు స్త్రీలు చెప్పకూడదు, వివాహమైన వాళ్ళు చెప్పకూడదనే మాట వస్తుంది కదా. మా మాట కాదు, తప్పది. అమ్మ ఎవరైనా దేవుని వాక్యం చెప్పే మాటలు కాబట్టి దయచేసి ఆ వాక్యం చెప్పే విధానంలో స్త్రీ అయినా పురుషుడైనా చెప్పాల్సిందే. సమానమే, దేవునితో సమానమే. కాబట్టి అక్కడ స్త్రీగా అన్న ఎంత గొప్ప పరిచర్య చేస్తూ దేవుని ఆలయంలో ఉంది. కాబట్టి పురుషుడు స్త్రీ దేవుని పరిచర్య చేసే విధానంలో నేనే చేయాలి, నేనెందుకు చేయాలి అనే ఆలోచన రాకూడదు. చూడండి అక్కడ తర్వాత అండి, మరియు ఆషేరు గోత్రికురాలను 17 కుమార్తెలైన అన్న అని ఒక ప్రవక్తి ఉండేను. ఆమె కన్యాత్వం మొదలు 7 ఏళ్ల ప్రేమిడితో సంసారము చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరాలు విధవరాలై ఉండి దేవాలయం విడవక ఉపవాస ప్రార్థనతో రేయింబగుళ్ళు సేవ చేయుచుండెను. 84 సంవత్సరాలు. ఎంత వృద్ధాప్యములో దేవుని సేవ చేస్తూ ఆలయంలోనే ఉంది. కన్యాత్వం మొదలుకొని అనగా 15 సంవత్సరాలు, ఇంచుమించు 15 సంవత్సరాలప్పుడు వివాహం అయి ఉంటుంది అప్పుడు కాలంలో కదా. ఇప్పుడు కూడా చేస్తున్నారేమో కొత్తగా కదా. అందుకని గవర్నమెంట్ వారు రూల్ ప్రారంభించారు, 18 ఏళ్ళు దాటిన తర్వాత వివాహం చేయమని. కాబట్టి ఇక్కడ చూడండి 15 వేసుకోండి, ఒకసారి 15 వేసుకుంటే 7 సంవత్సరాలే పిల్లలతో సంస్కారం చేసిందంటే
ఇంచుమించు అంతా 15, 7, 22 సంవత్సరాలు యవన ప్రాయదశలో భర్త మరణించాడు. ఏం చేసింది? మా దేవుని సమర్పించుకుంది. దేవాలయంలో ఆ సేవ చేయడానికి, ఓడవటానికి, దేవుని పని చేయడానికి, అంత గొప్ప సేవకి సమర్పించుకుని 84 సంవత్సరాలు దేవాలయంలోనే గడిపిందంటే, దేవాలయంలో ఉండటం ఇంకా దేవాలయంలో గడపడం అంటే ఆ వ్యక్తుల్లో ఉంది. ఆ దేవుడి పని చేయడానికి వచ్చి ఓడవటం కానీ, దేవుడి పని చేయడం కానీ అదేదో అధికారం అనుకో దయచేసి అధికారం అనుకోవద్దు. ఎవరైనా కానీ అప్పగించాలంటే బాధ్యత అధికారంగా చేయకూడదు. మాది ఏం చేయాలి? దయచేసి అది ఎదురుసార్లు నేను చెబుతున్నాను. మనకి ఒక ఉదాహరణకి బాధపడవద్దు. ఒక 5 కమిటీ సభ్యులకు ఏర్పాటు చేశారు. ఆ కమిటీ సభ్యులు అంటే ఏమిటి? అధికారం చెలాయించడానికి కాదు. దయచేసి గమనించాలి. ఏం చేయాలి? దేవుని సేవ పరిచయం చేసే విధానంలో అంటే ఉదాహరణ చెబుతున్నారు. అంతేగా ఉదాహరణ కాదు. 5 ఏం చేయాలి? మిగతా వారందరూ కూడా ఆకట్టుకొని మా వారితో కూడా స్త్రీలను ఎందుకు ఏర్పాటు చేసింది? మా మిగతా వారందరూ కూడా దేవుని ఆలయానికి రప్పించే విధంగా వారితో కూడా అందరితో కలిసి చేసుకునే పనులు. ఉదాహరణకి ఉపాసకుడికి ఉంది. ఉపవాసకుడికి ఏం చేయాలి? అందరినీ ఆహ్వానించే విధంగా దేవుని దగ్గర నడిపించడానికి అది ఏర్పాటు చేసుకుంది. కాబట్టి అలాంటి పరిచర్య దేవుడిచ్చిన పరిచర్య. ఇక్కడ అన్నా కూడా వంతులు పెట్టుకోలేదు, లేకపోతే నేనే అధికారిగా ఇక్కడ ఉన్నానని మాట్లాడుకోలేదు కదా. అది అందరూ కూడా ఆహ్వానించేది, అందరితో కూడా చక్కగా మాట్లాడేది, ప్రతి ఒక్కరూ దేవుడి ఆలయానికి నడిపించే గొప్ప విధానం. కాబట్టి పురుషులైనా స్త్రీలైనా ఆ దేవుని సేవ చేసే విధానంలో మరి నేనే చేస్తున్నాను కనుక నేను చెప్పినట్టు వినాలని వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, మనం ఉండకూడదు. అందుకే ఇక్కడ ఈ యొక్క అన్న జీవితాన్ని మనం గుర్తు చేసినప్పుడు ఆమె కూడా ఆ గడిలో లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుకున్న వారందరితో ఆయన గురించి మాట్లాడుతుండడం. విమోచన కొరకు కనిపెట్టే వారందరి విషయంలో మనం మాట్లాడుతుంది. ఇదిగో రక్షకుడు వచ్చేసాడు, ఇదిగో కొన్నవారు నేను చూశాను, ఏమో రక్షకుడు. అంత సంతోషంగా బాలయేసుగా నా యొక్క బాప్తిస్మం తీసుకోవడానికి వచ్చిన ఆ యేసుక్రీస్తు వారి గురించి లోకానికి ఎంత గొప్ప ప్రవచనంతో పలికిన గొప్ప మాటలు అన్నా కూడా. ఏం తెలుసు? అన్నాకి ఏమో చెప్పారు? లేఖన భాగాలు తెలుసుకునే కదా, వాక్యం చదువుకునే కదా, ఆ వాక్యం వినే కదా. ఏం చదువుకుల్లో చదువుకునే మనకి ఆ బంధంలో కలపలేదు కదా. మరి చదువుకోలేదు కానీ ఆ వాక్యాన్ని వినది, ఆ వాక్యాన్ని నలుగురికి సాటి చెప్పి ఇదిగో వచ్చేసాడు లోకరక్షకుడు. మరి ఏం చేయాలి? మిగతా వారందరూ కూడా ఆ లోకరక్షకుడు వచ్చిన వెంటనే మొక్కాలి కదా, బలం మొక్కారా? ఆ జ్ఞానం ఎంతో దూరం నుంచి వచ్చి దేవుణ్ణి పూజించారా? మరి ఈ రోజు ఇంతగా స్వయంగా చెప్పిన తర్వాత కూడా ఆయన సెలవు వేసే వారిగా దేవుడు కేకలు వేసేది కానీ ఆయన పూజించిన వారు లేకుండా పోయిన సందర్భాలు ఆయన మొదటి రాత్రిగా జరిగించిన సందర్భం. కాబట్టి ఈరోజు అన్న సునీల్ ఇద్దరు కూడా మరి ఈ యొక్క ప్రవచనాన్ని ముందుగా తెలియజేయబడిన సందర్భం ఏంటనగా మీకా గ్రంథము 4వ అధ్యాయంలో 1-4 వచనాలు మరి చెప్పబడిన ఆ మాటలే ఈ రోజు అన్న సునీలను దేవుని కొరకు ఎలాగా కనిపెట్టే వారిగా ఉన్నారో ఆ సందర్భాన్ని ముందుగానే ప్రవచించిన లేఖన భాగం. అంత్య దినములలో యెహోవా మందిర పర్వతముల శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడగా ప్రవాహం వచ్చినట్లు జనులు దానిలోనికి వద్దరు. కాబట్టి ఆ కాలమున అన్యజనులు అనేకులు వచ్చి సియోనులో నుండి ధర్మశాస్త్రమును, యెరూషలేము నుండి యెహోవా వాక్కును బయలువెళ్ళెను. యాకోబు దేవుని మందిరమునకు యెహోవా పర్వతములకు మనం వెళుతాము రండి, ఆయన మార్గముల విషయమై మనకు బోధించుచు మనం ఆయన త్రోవల్లో నడుచుకుందాము అని చెప్పుకుందరు. ఆయన మధ్య వచ్చే అనేక జనములకు న్యాయం తీర్చును, దూరములు నివసించు బలము గల అన్యజనులకు తీర్పు తీర్చును. వారు తమ ఖడ్గములను నాకటి నగ్గులుగాను తమ ఈటలను మత్స్యకత్తులుగాను సాగుకొట్టుదురు. జనం మీదకి జనము ఖడ్గము ఎత్తక విందును. యుద్ధము చేయ నేర్చుకున్నట జనుడిక మానివేతుడు. ఎవరి భయం లేకుండా ప్రతివాడును తన ద్రాక్ష చెట్టు కిందను తన అంజూరపు చెట్టు కిందను కూర్చుండును. సైన్యములకు అధిపతికి యెహోవా మాట ఇచ్చి ఉన్నాడు. ప్రియమరా చూడండి, ఆ పలికిన 4 మాటల్లో 4 వచనాల్లో అన్నా సునీలు ఇద్దరు కూడా పలికిన మాటలు ఆ ప్రవచనాన్ని ముందుగానే మీకా గ్రంథంలో మీకా ప్రవక్త ద్వారా దేవుడు ప్రవచించాడు. ఆ ప్రవచనమే ఈరోజు ఆ లోకాసు వార్తలో 2వ అధ్యాయం 25 నుంచి 38 వచనాలు ఉన్న అన్నా సునీలు పలికిన లేఖన భాగాలు. ప్రియమరా అంటే దేవుడు ముందుగానే ఎవరినోట ఏం పలికిస్తున్నాడో అవి ముందుగానే తెలియజేశాడు. మీకా ప్రవక్త ద్వారా తెలియజేశాడు.
కాబట్టి ఈరోజు ప్రియ దేవుడిలారా, మరి అన్న సుగియోని యొక్క జీవితాన్ని మనం గుర్తు చేసుకున్న విధానంలో దేవుని కొరకు ఏ విధంగా మనం వీక్షణగా ఎదురు చూస్తే ఖచ్చితంగా చేతులతో మనం ఎత్తుకోగలం. అంటే రెండవ రాకడగా వస్తున్నప్పుడు మనం ఆయన ఎత్తుకోగలం కదా, ఆయనతో కలిసి వెళ్తున్నాం అంటే అర్థం ఏంటి? సుగియోని అలాగే నేను మరణం పొందను, ఆయన వచ్చేంత వరకు నేను మరణం పొందడమే తీర్మానం చేసుకుని అలాగనే జరిగింది. యేసుక్రీస్తు వారు చేతితో ఎత్తుకున్నాడు. ఎంత ధన్యకరమైన జీవితాన్ని పొందాడు. అన్నా కూడా కన్నులలో చూసి యేసుక్రీస్తు వారి ధన్యం ధరించిపోయి ఎంత సంతోషంగా ఈయన లోకరక్షకుడు, ఈయన ద్వారా ఈ లోకం రక్షించబోతున్న గొప్ప వ్యక్తి అని అందరూ కూడా చాటి చెప్పిన సువార్థికురాలు, ప్రవక్తిగా పిలువబడిన అన్న. ఈరోజు మీరు కూడా స్త్రీలు గాని పురుషులు గాని మా దేవుని సేవ చేసే విధానంలో ఏదో అధికారం మాకుందని చలాయించే విధానంలో ఉండకూడదు దయచేసి కదా. ఎవరైనా కానీ అందరినీ ఆకట్టుకొని దేవుని దగ్గర తెచ్చేవారు ఉన్నారు. దేవుని యొక్క నామాన్ని గణపరిచేవారిగా ఈ ద్వారా దేవుడు నడిపిస్తున్నాడు. అలాంటి గొప్ప విధానంలో ఉండాలి. కానీ మరి ఏ విధంగా మీరు చలాయించే విధానంలో ఉంటే సమయం అవుతుంది, లేదు అధికారం చలాయిస్తున్నారు, మాకెందుకు మేము రావులే, మీరు చేసుకోండి అనే తత్వంతో సంఘం చిన్నాభిన్నం అయిపోయే విధానం ఉంది. కాబట్టి మా ఐక్యతగా అందరినీ ఆకట్టుకునే విధాలుగా మరి దేవుని నామాన్ని గణపరుచుకునే వారికి ఉంటే సంఘం ఎంతో చక్కగా అభివృద్ధితో రెండవ రాకడగా ఎత్తపడే సంఘంగా ఉంటుంది. మనందరూ కూడా దేవుని రాజ్యంలో సంతోషంగా ఉండే రోజులు రాబోతున్నాయి. అట్టి కృప మీకుండాలని కోరుతూ మీకును మీ కుటుంబాలతో సదాకాలము దేవుడు తోడైనను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అయ్యా చక్కటి గీతం ద్వారా అయ్యా మాధ ఇప్పుడు నువ్వు సమాధానంతో పూజిస్తున్నావని, ఎంత గొప్ప మాట, నువ్వు లోకానికి రక్షకుడై జన్మించిన వాడవని, మనందరూ కూడా విముక్తి చేసే దేవాది దేవుడమని, విమోచన కొరకు కనిపెట్టు వారందరినీ కూడా రక్షించే దేవుడమని అన్న సుమియోను ఇద్దరు పలికిన సందర్భాలు. కాబట్టి ఆ లేఖన భాగము అయ్యా తండ్రి మీకు ఆ ప్రవక్త ద్వారా ప్రవచించబడిన లేఖనం ఎలాగా నెరవేర్చబడిందో రోజు మాకు గుర్తు చేస్తున్నారు. అయ్యా అలాంటి లేఖనము ఈ రోజు మేము కూడా ధన్యకరమైన విధానాన్ని పొందుకొని ఎంతో దీవెనకరంగా ఉన్న స్థితిని ప్రతి ఒక్కరు కూడా గ్రహించుకొని అయ్యా స్వయంగా మేము కూడా ఆయన ఎత్తుకున్నాం, స్వయంగా మేము చూసాం. ఎందుకనగా ఆ ప్రణాళికలోనే మేమందరం కూడా ఆ వంశపడిలో వచ్చిన వారు కనుక మా పితరులు ఆయన చూశారు కనుక మా పితరులు వారిని ఎత్తుకున్నాము. కాబట్టి మాకు అందరూ కూడా అణిగిమణి ఉన్నదని ఎప్పుడు కూడా అవలేదు. అందరూ కూడా చక్కగా తండ్రి ఆయన వారు సేవ చేసి ప్రజలందరూ కూడా దేవుని మార్గంలోకి దేవుని ఆలయంలోకి ఆహ్వానించుకునే వారుగా వారి పేరు గాల్చిన గొప్ప విధానం మాకు చూపిస్తున్నారు. కాబట్టి ఆయన అలాంటి ఆ సాదృశ్యంతో ఈరోజు ప్రతి ఒక్కరు కూడా దేవుని సేవ పరిచర్య చేయాలి. దేవుని సేవ చేసేటప్పుడు ఏ రూపాయి కూడా తీసుకోకూడదు, ఆశించకూడదు. ఇది దేవుని పరిచర్య. మేము డబ్బు ఎందుకు తీసుకోవాలి? మాకు దేవుడు ఎంతగా చక్కటి ఉద్యోగాలతో లేకపోతే మేము చేసే పనులు ఎంతో చక్కగా లబ్ధి పొందుకుంటున్నాం కదా, దేవుడి పని ఎందుకు చేయాలని తీర్మానం చేసుకోవాల్సిన బాధ్యత ఎంతమందికి అందరికీ ఉంది. అలాంటి కృప బిడ్డలందరికీ దయచేయండి. ఆ విధంగా మేము రెండవ రాకడకు సిద్ధపాటుగా ఉన్నామని ఈ వాక్యం ద్వారా తెలియజేసిన గొప్ప సందర్భం. కాబట్టి రెండవ వాక్యాన్ని ఫలింపు చేసి ఆ వాక్యాన్ని వెలుగుగా చేసుకునే వెలుగుల గృహాల్లో ఆపాదించుకునే బాధ్యత దయచేయండి. వచ్చిన వాళ్ళు రాని వాళ్ళు, వృద్ధాత్తులు ఉన్నవారు, నైవేశ్వరం ఉన్నవారు, యవన ప్రాదేశం ఉన్నవారు, చిరబిడలు, కృష్ణోగులు, అనాథలు, అభాగ్యులు, గర్భిణీ స్త్రీలకు సుఖం దయచేయండి. బాధితులు తల్లిబిడ్డలు క్షేమంగా ఉంచండి. పిల్లలు లేని వారి బిడ్డలు దయచేయండి. వివాహాలు కాని వారికి వివాహాలు చేయండి. గృహాలు లేని వారికి గృహాలు ఇవ్వండి. ఉద్యోగాలు లేని ఉద్యోగాలు దయచేయండి. ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న ఆర్థికంగా సహాయం చేయండి. పరికరం విధానంతో పెట్టిన వ్యాఖ్యలు చేస్తూ మీ గొప్ప బాహుళ్యాన్ని ఆ బిడ్డకి కుమ్మరించండి. పరికరం తగిన ఎవరైతే ఆర్థికంగా బాధపడుతున్నారో ఆర్థికంగా సహాయం చేయమని కూడా వేడుకలు ప్రార్థన చేస్తున్నాం. మరి ఈ గొప్ప స్థలంలో అనారోగ్యంతో బాధపడుతూ సంఘంలో గాని, గ్రామంలో గాని, హాస్పిటల్లో గాని ఎవరైతే ఉన్నారో యేసు నామములో గద్దించి మీ హస్తాలతో ఆయన తాకి పుట్టి స్వస్థపరచండి. అలాగే తగిన ఆయన వాహనాలు వెళ్ళే ప్రతి వారికి కూడా క్షేమకరంగా గృహాలు నడిపించండి. అలాగే ఉద్యోగస్తులు, కూలి పనులు చేసుకునేవారు, మిర్చి పనులు చేసుకునేవారు, వేరే వేరే పనులు చేసుకునేవారు ప్రతి ఒక్కరిని కూడా కష్టాన్ని దగ్గర ప్రజలతో క్షేమకరంగా మళ్ళా తిరిగి నడిపించండి. ప్రమోషన్లతో నడిపించండి. కూలి పనులు చేసుకునే ప్రతి వారు కూడా లాభదాయకంగా క్షేమకరంగా నడిపించండి. అలానే దూర ప్రాంతాల్లో, ఇతర దేశాల్లో, ఇతర రాష్ట్రాల్లో జాబులు చేసే మా బిడ్డలు దీవించి వారికి మంచి ఆరోగ్యకరమైన విధానంలో ఆ ఉద్యోగాల్లో ప్రమోషన్లతో నడిచే బాధ్యత, చదువుకునే బిడ్డలు కూడా బాగా చదువుకునే ఉద్యోగాలు సాధించే గొప్ప విధానంలో నడిపించమని వేడుకలు ప్రార్థన చేస్తున్నాం. అలాగే తగిన నాయకులుగా ప్రపంచ నాయకులు, దేశ నాయకులు, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, గ్రామ నాయకులు చక్కటి పరిపాలన చేసే విధానంలో వారికి మంచి ఆలోచన జ్ఞానాన్ని దయచేయండి. ఇక్కడ మనుషులుగా మేమందరూ కూడా సమానమే.
కులమత భేదాలు ఉండకుండా పరిపాలించే నాయకులు ఉండాలి. అలాంటి ఉన్నప్పుడే ఆయా ప్రపంచం మానవ జాతి ఎంత గొప్పగా దీవించబడుతూ నడుస్తారో అది వారు తెలుసుకోవాల్సిన బాధ్యత. కాబట్టి తండ్రి, వారికి అధికారం ఇచ్చారని అధికారం ద్వారా చలాయించి మనుషులు తక్కువగా చేసేవారిగా ఉండకూడదు. వారే తగ్గించుకొని పరిపాలన చేసేవారిగా ఉండటానికి మీ కృప దయచేయండి. ప్రతి ఒక్కరిని దీవించి ఆ విధంగా వారు ఎంతగా దీవెనలు పొందుతారో మీ కృప వారికి దయచేయండి. అలాగే ఉద్యోగస్తులు చాలా మంది కూడా ప్రజల క్షేమాన్ని కోరుతూ ఉద్యోగాలు ఏర్పాటైన విధానం, వారు ఎప్పుడైతే ప్రజల క్షేమాన్ని కోరుతూ ఆ ఉద్యోగస్తులుగా చేసినట్లయితే తిరిగి మీ ద్వారా ప్రతిఫలం వారు పొందుకోబోతున్నారు. అతి కృప వారికి దయచేయండి. అలాగే వ్యవసాయదారులు పొగాకు అరబళ్ళు వేసిన వారు లాభదాయకంగా నడిపించండి. ఎందుకనగా అతివృష్టి అనావృష్టి వల్ల రైతులు ఎంతగా దిగులుతో వ్యవసాయాలు చేస్తున్నారు. దిగులు ఉండకుండా మంచి సంతోషకరంగా వారి ధైర్యవంతులుగా ముందుకు సాగి మళ్ళా వచ్చే సంవత్సరము పంట వేసే ధైర్యం వారికి దయచేయాలంటే పంట చక్కగా పండాలి. వారు కూడా పంటను దేవుడికి సమర్పించే వారిగా లేకుండా పోతున్నారు. అది కూడా గ్రహించుకోవాలి బిడ్డలు తండ్రి. ఎందుకంటే పదం ఫలం అనేది దేవుడికి సమర్పించే విధానంలో బిడ్డలు చాలా మంది లేకుండా పోవటం వల్ల ఆ నష్టాలు కూడా వస్తున్నాయని కూడా గ్రహించుకోవాలి. బిడ్డలను దీవించి తండ్రి బలపరచండి. వారి రీతిలో దేవుళ్ళు ముందుకు సాగి వారి పంటలు చక్కటి లాభదాయకంగా నడిపించుకునే బాధ్యత దయచేయండి. వ్యాపారస్తులు కూడా, చిన్న వ్యాపారస్తులు కానీ పెద్ద వ్యాపారస్తులు కానీ లాభదాయకంగా నడిపించుకొని వారి కుటుంబాలను పోషించుకునే బాధ్యత అప్పటికి దయచేయండి. పాడి పశువులను దీవించండి, మంచి ఆరోగ్యాలు దయచేయండి. పశువుల కాపరులు, గొర్రెల కాపరుని దీవించి బలపరచండి. ఇంకో తండ్రి ఆయన మరి ఎలాంటి ప్రతి పరిస్థితుల్లో కూడా ఎలాంటి శోధనలు రానికుండా ప్రతి కుటుంబంలో కూడా ఈ ఆనందకరమైన సంతోష క్రిస్మస్ వేడుకలో ఈ యొక్క సంవత్సరం క్రైస్తవ క్యాలెండర్ ప్రకారంగా నెల రోజులు ఆయన మేమందరం కూడా ఆరాధించుకున్న గొప్ప విధానం. ఇక 2 రోజులు మాత్రముగా ఉండగా మీ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ప్రతి ఒక్కరు కూడా దేవుని నామము జపించాలి, దేవుని నామాన్ని స్తుతించాలి. ఇకను పూజించే బిడ్డలుగా ప్రతి నిత్యం ఈ అడుగుజాడల్లో నడిచేవారిగా ఉండడానికి కృప దయచేయండి. ఇదిగో తన సంఘాన్ని అభివృద్ధి చేసే విధానంలో డేవిడ్ గారు, సంఘ పెద్దలు, కుల పెద్దలు, ఈసీసీ వారు, సలవాది ఖచ్చితంగా ఇది దేవుడిచ్చిన సేవ. కాబట్టి వారు ఆ సేవలో పాత్రలుగా ఉన్నట్లయితే కుటుంబాలు, బిడ్డలు ఎంతగా దీవించబడుతూ ఉంటారు. అది మాకు ఇచ్చిన ధన్యత. సుమయోను రోజు ఎలాగా అనుకున్నాడు, దాని ద్వారా యేసుక్రీస్తు అలాగే ఎత్తుకున్నాడు, అది వారికి కూడా కలిగే గొప్ప బాధ్యత. కాబట్టి సంఘాన్ని కట్టడం అంటే, సంఘాన్ని బలోపేతం చేయటం అంటే వారికి ఇచ్చిన బాధ్యత తండ్రి నాయన. కాబట్టి వారు ప్రతి విషయంలో కూడా దేవుని మార్గం ద్వారా సంఘాన్ని అభివృద్ధి చేసే విధానంలో వారు ఉండాల్సిన బాధ్యత. అట్టి కృప వారికి దయచేయమని వేడుకలు ప్రార్థన చేస్తున్నాం. దాని ద్వారా దీవెనలు అత్యధికంగా పొందుకునే బాధ్యత కూడా వారిపై కుమ్మరించమని వేడుకలు ప్రార్థన చేస్తున్నాం. ఎందుకనగా మా పండుగగా 25వ తారీఖున ఆ మహోత్సవం అనేది జరగబోతుండగా మీరే తోడుగా ఉండి ప్రతి ఒక్కరు కూడా దేవుల్లోనే ఉండాలి. ఆ చివరి రోజు మేము ఆరాధించుకోవాలి. అలాంటి కృప ప్రతి ఒక్క బిడ్డకు దయచేసి ఏ శోధం రానియకుండా మీరు ఎట్లా భద్రపరుచుకొని మా సంఘంలో, గ్రామంలో ఎలాంటి శోధం రానియకుండా, కుటుంబాల్లో కోతలు లేకుండా తల్లిదండ్రులు, బిడ్డలు ఏ విధంగా దేవుని నామంలో బలంగా ఉండాలి. మరి ఎలాంటి శోధనలు వారికి రానియకుండా అందరూ కూడా ప్రార్థనా జీవితాలతో నడుస్తూ సంతోషకరంగా, ఆనందకరంగా జీవించే బాధ్యత మా పిల్లలు దయచేయండి. ఈ రీతిగా సంఘం చుట్టూ, గ్రామం చుట్టూ కూడా మీ దేవదూతల కంచెగా ఉంచమని ఈరోజు ఉదాహరణ తీసుకొచ్చిన కుటుంబంగా తండ్రి పులగం విజయబాబు గారు, వీరరాణి గారి కుటుంబంగా, వారి కుటుంబ తండ్రి బిడ్డలుగా చదువుకుంటూ వారు ముందు నడుస్తున్న ప్రయాణంలో చక్కటి ఉద్యోగాలు వారికి దయచేయండి. మరి వారు చేసే వ్యాపారాలలో, వారు చేసే లారీ ఆయన ముందు నడిపిస్తున్న క్రమంలో మీరే తోడుగా ఉండి నడిపించమని వీడియో ప్రార్థన చేస్తున్నాం. ఇక్కడ తగిన ఆయన ఇక్కడ చేరు ప్రతి వారిని దీవించి క్షేమకరంగా గృహాలకు నడిపించమని, మా సంఘం చుట్టూ, గ్రామం చుట్టూ కూడా మీ దేవదూతల కంచెగా ఉంచమని ఈ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చును, భూమి మీద నెరవేరునుగాక. మనకు ఆహారం మాకు దయచేయము, అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము అపరాధములను క్షమించుము, శోధనను దుష్టుడు తప్పించుము. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నవి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రేమ, మన తండ్రి దేవుని కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము ఇది క్రిస్మస్ క్యారల్స్ గా మరి 4 రోజులు కూడా ఆరాధించుకుంటూ నడుస్తుండగా ఈరోజు 25వ రోజు
ఎంతో దేవునికరంగా ఫలించిన నిరీక్షణ అనే అంశం ద్వారా ఆయా సుమయోను అన్న ఎంతగా దేవుని కొనియాడుతూ ఈరోజు దేవుని కొరకు ఎదురు చూసిన మాకు ఎంత ధనికరమైన విధానం మాకు పొందుతున్నామో అట్టిది మీరందరూ కూడా పొందండి అని ఆయన రెండవ రాత్రి కొరకు ఎదురు చూసే వారిగా ఆయన్ని దర్శించుకునే వారిగా ఉండాలని ఆ వాక్యం ద్వారా బోధించిన విధానంలో పిల్ల వాక్యాన్ని బట్టి బిడ్డలకును రాని వారికి సంఘానికి గ్రామానికి రాష్ట్రానికి దేశానికి ప్రపంచంలో ప్రతి బిడ్డలకును సదాకాలము తోడైనను గాక ఆమేన్. పాపమెల్లను పరిహరించను పరమ రక్షకుడవతరించెను. తాబుదేరిన వారికిడు కడు భాగ్యము మోక్షరాజము. తాబుదేరిన వారికిడు కడు భాగ్యము మోక్షరాజము. చింతలేనిక యేసుకు ఇంతగను మందులా చంద చేరను రండి సార్వజనాంగమా సంతసమందుమా. ఆమేన్. చలో హై చలో హై अच्छा है, अच्छा है. हालेलुया, క్రీస్తునేడు పుట్టెను हालेलुया, క్రీస్తునేడు పుట్టెను. हालेलुया.